मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. నిన్న మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని విషయాలకు ఈ వీడియో కొనసాగింపు దృష్టిలో పెట్టుకోండి. ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ, నిన్నో మొన్నో అసెంబ్లీలోనే సాక్షాత్తుగా మాట్లాడుతూ సనాతనాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పడం జరిగిందండి. గతంలో ఆయన ఎక్కడో ఒక సభా కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. మంత్రి హోదాలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలతో పోలుస్తూ గతంలో ఆయన మాట్లాడినప్పుడు చాలామంది అతడి మీద కేసులు పెట్టారు. అతడి వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. తమిళనాడు హైకోర్టు తీవ్రంగా మందలించింది, సుప్రీంకోర్టు కూడా మందలించింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు అక్షంతలు వేశారు. అందరితోనూ తిట్లు తిన్నాడు. దేశవ్యాప్తంగా కూడా కేసులు పెట్టారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడాడు అని అంటే కనుక, మొన్న మాట్లాడింది తమిళనాడు శాసనసభలో దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడూ కూడా మన భారత రాజ్యాంగం ప్రకారం మనం చూసుకుంటే పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ సభ్యులు ఏం మాట్లాడినా కూడా ఆ మాటలు కోర్టు పరిధిలోకి రావు. ఆ మాటల మీద ఎవ్వరూ కూడా కోర్టుల్లో కేసులు పెట్టడానికి వీల్లేదు. ఆ విధమైనటువంటి ఒక రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది అసెంబ్లీ లోపల. అందువల్ల ఆ ధైర్యంతో మాట్లాడేసాడండి. సుప్రీంకోర్టుతో అక్షంతలు వేయించుకున్నాడు, హైకోర్టుతో అక్షంతలు వేయించుకున్నాడు. అయినా కూడా ఏమాత్రము బుద్ధి లేకుండా అసెంబ్లీ లోపల మాట్లాడాడు అని అంటే కనుక దానికి కారణం రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉండడమే. సరే, దీని గురించి మనం అంతా కూడా ఖండిస్తూ ఉన్నాము. బుద్ధి లేనివాడు అని చెప్పేసి, అస్తమించినా కూడా బుద్ధి తెచ్చుకోని ఉదయనిధి అని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నది ఏమిటి అని అంటే, సనాతన ధర్మాన్ని నిర్మూలించడము అనే అంశం మీద తమిళనాడులో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఒకటైపోయాయండి. ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డిఎంకేకి చెందినటువంటి ఉదయనిధి ఈ మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత ఉదయనిధి మాట్లాడినటువంటి మాటలకు వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత కూడా మాట్లాడడం జరిగింది. అతడి పేరు జేఎంహెచ్ ఆసన్ మౌలానా. ఇతడు వేళచ్చేరి అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు. పోటీ చేసి టీవీకే పార్టీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నేత. అతను కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, సనాతన ధర్మాన్ని ఇప్పటికే ప్రజలు నిర్మూలించేశారు, సనాతన ధర్మాన్ని తమిళనాడు నుండి వెళ్ళగొట్టారు అని చెప్పాడండి ఆయన. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ముస్లిం నేత ఈ మాటలో మాట్లాడాడు. ఆ తర్వాత నిన్న కాక మొన్న మళ్ళీ అధికార టీవీకే పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, ముస్తఫా అని పేరు, టీవీకే పార్టీ ఎమ్మెల్యే. అతడు కూడా మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసునండి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే, సనాతన ధర్మాన్ని నిర్మూలించడం కోసమే మేము కూడా రంగంలోకి దిగాము అని తమిళనాడు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా చెప్పాడు. ఇక్కడ మనకేమర్థమవుతోంది, తమిళనాడులో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఇదే మాటలు మాట్లాడాడు. అధికార పార్టీతో అధికారం పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి కూడా ఇదే అంశం మీద సమర్థిస్తూ మాట్లాడాడు. ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఉదయనిధే అసలు ఈ మాటలు మాట్లాడింది. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాము అనే అంశం మీద తమిళనాడులో అధికార, ప్రతిపక్ష, అధికార తోక పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి ఒకే మాట మీద ఉన్నారు అని అంటే కనుక తమిళనాట హిందువులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను ముస్తఫా టీవీకే పార్టీ ఎమ్మెల్యే అని. అతడు గెలిచినటువంటి నియోజకవర్గం మధురై సెంట్రల్ నియోజకవర్గం అండి. మధుర మీనాక్షి అమ్మవారు నెలవై ఉన్నటువంటి క్షేత్రం అది. అక్కడ టీవీకే పార్టీ ఆ పార్టీ తరపున ఒక ముస్లింని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చోబెట్టింది. అది కూడా తప్పు కాదు. ఇక్కడ విచిత్రం ఏమిటో తెలుసునండి, ఆ మధురై సెంట్రల్ నియోజకవర్గంలో 80% మంది హిందువులు, 20% మంది మాత్రమే ముస్లింలు. అయినప్పటికీ కూడా ముస్లిం అభ్యర్థి అక్కడి నుండి ఎలా గెలిచాడు?
ఓట్లు వేసిన వాళ్ళలో 80% మంది హిందువులు ఉన్నారు. టీవీకే పార్టీని చూసి ఓటేశారు వాళ్ళు. 20% మందే ముస్లింలు. వాళ్ళు ఖచ్చితంగా ఇతడికే ఓటు వేశారో లేదో కూడా తెలియదు. ఆ విధంగా హిందువుల ఓట్లతో హిందువుల పుణ్యక్షేత్రం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత సనాతన ధర్మాన్ని మేము కూడా నిర్మూలించడానికే మేము కూడా ఈ యొక్క మైదానంలోకి వచ్చాము అన్నట్లుగా మాట్లాడాడండి. ఈ ఒక్క వ్యాఖ్య కూడా, ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి వ్యాఖ్య కూడా అధికార పార్టీ తరపున ముఖ్యమంత్రి విజయ్ ఖండించలేదు. విజయ్ ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది కదా. తన పార్టీ ఎమ్మెల్యేనైనా సరే అతను కంట్రోల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. చేయలేదు. కనీసం ట్విట్టర్లో ఒక చిన్న పోస్ట్ పెడితే అయిపోతుంది. అది కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదండి, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక దశాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది కదా. అలాంటి పార్టీ తరపున ఒక ముస్లిం అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే కనీసం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇప్పటిదాకా ఖండించకపోవడం ఏమిటి? అతడి చేత క్షమాపణ చెప్పించకపోవడం ఏమిటి? అంటే హిందువులంటే వీళ్ళెవరికీ కూడా లెక్కలేదా అని చెప్పేసి అడగాల్సి వస్తూ ఉన్నదండి. చూద్దాం రానున్న రోజుల్లో టీవీకే పార్టీ కానీ, అధికార టీవీకే పార్టీ కానీ, సీఎం విజయ్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, అతి తక్కువ అవకాశాలు ఉన్నటువంటి డిఎంకే పార్టీ పెద్దలు కానీ ఈ అంశానికి ఏమైనా స్పష్టి చెబుతారా, లేకపోతే మళ్ళీ ఇదే అంశం గురించి మాట్లాడతారా? నాకు అనిపిస్తూ ఉంటుందండి, రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అంశాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే కోర్టులు జోక్యం చేసుకోవడం కూడా కుదరదు అని తెలుసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. గతంలో 1989 అనుకుంటాను, అప్పటి తమిళనాడులో ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జయలలిత గారిని తమిళనాడు శాసనసభలో తీవ్రంగా అవమానించారు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. చీరలాగి జుట్టు పట్టుకుని కూడా ఈడ్చారు. అంటే మన మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం లాంటి ఒక సన్నివేశం తమిళనాడు శాసనసభలో మళ్ళీ పునరావృతమైంది. అప్పుడు అందరూ చెప్పుకున్నారు. అలాగే ఆ సంఘటన ఏదైతే ఉందో భారత రాజకీయాల్లోనే ఒక చీకటి రోజుగా మనం చెప్పేటటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన విషయంలో కూడా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ అంశాల ప్రకారం చూస్తే దాంట్లో కూడా కోర్టులు జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితి లేదుట. జయలలిత గారి అంశం జరిగిన తరువాత వాటికి సంబంధించి కొన్ని చట్టాలు అవన్నీ కూడా కఠినతరం చేశారు. సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి మళ్ళీ ప్రత్యేక మార్గదర్శకాలు తర్వాత ఇస్తూ వచ్చింది. కానీ అప్పటికి లేదు అలాంటి పరిస్థితి. అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏమైనా చేయవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అనేటటువంటి ఒక రక్షణ, ఒక మినహాయింపు రాజకీయ నేతలకు ఉంటే కనుక ఈ విధంగా వాళ్ళు బరి తెగించి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఉదయనిధి స్టాలిన్ లోపల మాట్లాడాడు, కానీ వీళ్ళిద్దరూ బయటే మాట్లాడారు కదండి. ఎవరైనా తమిళనాడు హిందువులు వాళ్ళ మీద కేసులు పెట్టారా? చూద్దాం రానున్న రోజుల్లో వాటికి సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తాయి. తప్పకుండా ఎవరి పరిధిలో వాళ్ళు ఈ అంశాలను ఖండిస్తూనే ఉండండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా చెక్ చేసుకోండి. అన్నీ ప్రామాణికమైనటువంటి సత్యాలు. మీ పరిధుల్లో తప్పక ఖండించండి. కనీసం వాట్సాప్ స్టేటస్ పెట్టండి ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నాము అని. లేకపోతే ఫేస్బుక్లో మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టండి. యూట్యూబ్లో 1 సబ్స్క్రైబర్ ఉన్నా కూడా మాట్లాడి పెట్టండి. ఇవేవీ లేకపోతే కనుక సాయంత్రం పూట చుట్టుపక్కల వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటాను చూసారా మనం. అంటే పల్లెటూళ్ళలో కూడా ఉంటుంది, అది మంచి వాతావరణం. రకరకాల అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాం. అప్పుడైనా తోటి వాళ్ళ వద్ద ఖండించండి. కనీసం ఇది కూడా చేయలేకపోతే మనం ఇక హిందువుగా ఉండడం అనవసరం అండి. సాయంత్రం పూట సాధారణ కబుర్లు చెప్పుకోవడానికి, సరదాగా కూర్చోవడానికి ఇంటి బయటో పార్కులోనో ఎక్కడో చోట కలుస్తూ ఉంటారు కదా. అప్పుడైనా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మిత్రుల దగ్గర లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండండి. ఇలాంటి అంశాలు చర్చించుకోండి. తద్వారా హిందువుల్లో చైతన్యాన్ని పెంచండి. ఒక హిందువుగా మీరు కూడా చైతన్యవంతులు కండి. స్వస్తి.